యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే నెట్ అనేది డిస్క్లోజ్ అయిపోయింది. నేను ఫోల్డింగ్స్ కూడా చూసుకోలేదు. దాని తర్వాత ఈ నెట్ని క్లోజ్ చేయడానికి తిప్పలను అంత ఇంత కాదు. ఎన్ని ట్యూటోరియల్స్ చూశానో, వీడియో ప్లేలోనే ఉంది, నేను ప్లే చేస్తూనే చూశాను, బట్ నాకు అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్ డే నేను ఫోల్డింగ్ ½ an hour చేశాను. మీరు నమ్ముతారో లేదో, ఇది ఫ్యాక్ట్. అసలు ½ an hour పట్టింది నాకు ఈ నెట్ క్లోజ్ చేయడానికి. సెకండ్ డే కూడా ఆల్మోస్ట్ 20 minutes పట్టింది. థర్డ్ డేకి కొంచెం అలా ఒక 10 minutes అలా పట్టింది. ఫోర్త్ డే నుంచి నాకు ఈజీగా అర్థమైపోయింది అనమాట ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటనేది. సో ఈజీగా ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా బాక్స్ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని మనం ఈ విధంగా V షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. ఇప్పుడు 1 folding వచ్చింది కదా, ఇక్కడ చూసుకోండి, మీకు ప్రతి ఒక్క నెట్కి ఇలా మధ్యలో ఒక డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ డిజైన్ దగ్గర మీరు ఇలా ఇలా క్రాస్ ఫోల్డింగ్ చేయండి. ఇలా 1 round చేయండి. 1 round చేసి దీన్ని బెండ్ చేసేయండి కిందకి. బెండ్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద సర్కిల్ ఉంది కదా కిందనే, ఇప్పుడు కింద పెద్ద సర్కిల్ ఉంది కదా, హ్యాండ్ కింద పెట్టేసేయండి. కింద పెట్టేసి ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇన్ఫినిటీ సింబల్ అయితే వస్తుంది కదా. సో ఈ సింబల్ని ఫస్ట్ మనం ఫోల్డ్ చేసిన సర్కిల్ ఉంది కదా, దాని మధ్యలోకి ఇలా నెట్టేసేయండి. సో దీని వెనక ఇంకొక ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు పైన ఉన్న ఈ ఇన్ఫినిటీ సింబల్లో హాఫ్ సర్కిల్ని దీన్ని ఇలా క్లోజ్ చేసేసేయండి. సో ఇదనమాట నెట్ క్లోజింగ్. సో అంతే ఈ వీడియో. సో మీకు ఇది ఫోల్డింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ప్లే చేసి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.